హైదరాబాద్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అనారోగ్య కారణాలతో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. అయితే సిట్టింగ్ స్థానం ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా గులాబీ బాస్ కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్లో మరోసారి ఎన్నికల హడావడి మొదలైపోయింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి 2023 ఎన్నికల్లోతో పాటు అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే కొన్ని అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినటువంటి నేపథ్యంలో అక్కడ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనేటువంటిది అనివార్యమైంది. అయితే ఉప ఎన్నిక జరగకుండానే మాగంటి గోపీనాథ్ భార్య అయినటువంటి సునీతకు డిక్లేర్ చేసేస్తారు, ఎమ్మెల్యే టికెట్ డిక్లేర్ చేసేస్తారు, ఏకగ్రీవం చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా అట్లా కాకుండా ఖచ్చితంగా ఉప ఎన్నిక జరిగేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అన్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అభ్యర్థులను ఎవరు నిలబెట్టాలా అనేటువంటి తర్జన భర్జనలో ఆ విధమైనటువంటి కసరత్తు అయితే చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. హైడ్రా అనేటువంటి కొంత ఇబ్బంది పడింది. హైడ్రా వల్ల కానీ లేకుంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పదే పదే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇదే విధమైనటువంటి కామెంట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఖచ్చితంగా వస్తున్నటువంటి కామెంట్స్కి చెక్ పెట్టినట్లే అనేటువంటి అవుతుంది అనేటువంటిది అయితే మాత్రం కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో బలమైనటువంటి అభ్యర్థినే ఇక్కడ నిలబెట్టాలి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి, క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చూసి మరీ నిలబెట్టాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇక బీజేపీ పార్టీ కూడా అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనలో అయితే మాత్రం ఆ విధమైనటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదు అనేటువంటి విధంగా స్వయంగా కేసీఆరే పూర్తిగా రంగంలోకి దిగడంతో పాటు ఆయనే పూర్తిగా దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జీలుగా దాసోజు శ్రవణ్ లాంటి ఎమ్మెల్సీలను కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడంతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పీజేఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. రావుల శ్రీధర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ టికెట్కి ఎవరికి ఇవ్వాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి, కానీ టికెట్ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దానిపైన కొంత ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సునీతకు, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైనా కానీ మొత్తంగా క్యాడర్ అంతా కూడా అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి స్థాయిలో కొంత గ్రాఫ్ పెంచుకుంటుంది అనేటువంటి పాజిటివ్ కామెంట్స్ని అయితే తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో అంటే గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటి నుంచి కూడా కొంత డైవర్ట్ అవ్వాలి అని అన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ చావో రేవోగా కూడా కైవసం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే విధమైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అంటే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అందరితో పాటు క్యాడర్స్ను అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకి వెళ్ళేటువంటి ఆలోచనలు అయితే మాత్రం గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ అందరికీ కూడా ఒక కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి ఇంటింటికి తిరగడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేది ఏ విధంగా వైఫల్యం చెందింది, ఎలా రియల్ ఎస్టేట్ ఏ విధంగా కూడా పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, హైడ్రా వల్ల ఏ విధంగా ప్రజలు నష్టపోయారో అనేటువంటి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రతి గడపకు వెళ్ళి చెప్పాలనేటువంటి ఆలోచనలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కొంత కేసీఆర్ అయితే సూచన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ప్రతి ఇంటింటికి వెళ్ళేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఆ విధంగా కూడా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా గెలిపించుకొని తీరాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కనుక ఉప ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించడంతో పాటు లేకుంటే బీజేపీ పార్టీ అయినా కానీ ఎవరైనా గెలిచినా కానీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేటువంటిది మరింత పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి రావడంతో పాటు కొంత చెల్లాచెదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఒక కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాబట్టి రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి బలంగా
ఒక ఉత్సాహంగా కూడా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఆ విధంగా కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు గులాబీ బాస్ అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ రసూల్తో తేజ 99 టీవీ హైదరాబాద్.